మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఏసీబీ మరో కొత్త కోణాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. ప్రజాప్రతినిధులు అడిగినంత మొత్తాన్ని ఇవ్వలేదని, పోలీసుల ద్వారా వ్యాపారుల్ని వేధింపులకు గురిచేసినట్లు కోర్టుకు సమర్పించిన నివేదికలో ప్రస్తావించింది. మద్యం ముడుపుల వ్యవహారంలో వ్యాపారుల్ని పోలీసులు వేధించారని ఏసీబీ కోర్టుకు తెలిపింది. 2009 జూలై 17 నుంచి 2011 జనవరి 6 వరకు మహబూబాబాద్ డీఎస్పీగా పనిచేసిన రాంప్రసాద్ ప్రజాప్రతినిధులకు సహకరించడంతో పాటు ముడుపులు తీసుకున్నట్లు పేర్కొంది. ఖమ్మం సిండికేట్ వ్యాపారి నున్నా వెంకటరమణను విచారించినప్పుడు పలు అంశాలు వెలుగులోకి వచ్చినట్లు ఏసీబీ నివేదించింది. మహబూబాబాద్ ఎమ్మెల్యే కవిత 25 లక్షల రూపాయలు అడిగితే 5 లక్షలు ఇచ్చేందుకు సిండికేట్ అంగీకరించినట్లు నున్నా చెప్పాడని వివరించింది. ఇందుకు ఎమ్మెల్యే అంగీకరించకపోవడంతో రాంప్రసాద్ దుకాణదారుల్ని వేధింపులకు గురిచేసినట్లు తెలిపింది. దీనిపై వరంగల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అప్పటి ఎస్పీ షానవాజ్ కాసింకు ఫిర్యాదు చేశారని వివరించింది. అయినా వేధింపులు తగ్గకపోగా మరింత జటిలమై దుకాణాలకు తాళాలు వేసినట్లు ఏసీబీ వెల్లడించింది. చట్టపరంగా ఉన్న మద్యం నిల్వలను సీజ్ చేశారంది. రాంప్రసాద్ కు అప్పటికే నెల 45,000 ఇచ్చేవారని, ఈ మొత్తాన్ని 1,45,000కు పెంచి బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపింది. అప్పుడు బకాయిలతో పాటు 6,45,000 రూపాయలు సిండికేట్ వ్యాపారులు చెల్లించారని పేర్కొంది. డీఎస్పీ ఆర్ వీరేశ్వరరావు, సుబేదారి ఇన్స్పెక్టర్ రణధీర్, కాజీపేట సీఏ విజయసారథి వరంగల్ పీఎంఆర్ సిండికేట్ నుంచి నెల మా ఊళ్లు వసూలు చేశారని సిండికేట్ వ్యాపారి మోహన్ రెడ్డి తెలిపారని ఏసీబీ రిమాండ్ నివేదికలో పేర్కొంది. ఆదిలాబాద్ ఓఎస్టీ ఉమామహేశ్వరరావు, రూరల్ సీఏ శ్రీధర్రావు సిండికేట్ వ్యాపారి రమేష్ రెడ్డి నుంచి ముడుపులు తీసుకున్నారని తెలిపింది. ఉమామహేశ్వరరావు 2011 నవంబర్ నుంచి 30,000 రూపాయల చొప్పున 3 సార్లు, శ్రీధర్ 5,500 చొప్పున 3 సార్లు అందుకున్నట్లు వివరించింది. పవన్ లిక్కర్ సిండికేట్ నుంచి వరంగల్ జిల్లా ముమ్మనూరు డీఎస్పీ సిహెచ్ వెంకటేశ్వర్లు 25,000 చొప్పున 2 సార్లు, మరోసారి 15,000 రూపాయలు తీసుకున్నట్లు తెలిపింది. వ్యాపారులు, నేతలు, ఎక్సైజ్, పోలీసు అధికారులు కలిసిన పక్షంలో సాక్ష్యాలను తారుమారు చేయడంతో పాటు పారిపోయే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు కోర్టుకు విన్నవించారు. ఏసీబీ నివేదిక పరిశీలించిన న్యాయస్థానం నిందితులకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం వ్యాపారులు సంతోష్ రెడ్డి, మోహన్ రెడ్డి, సుధాకర్, వీరచందర్ బెయిల్ పిటిషన్లపై నిర్ణయాన్ని ఇవాళ్టికి వాయిదా వేసింది.